అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకట్టంలో పెట్టాలనో లేదా పణంగా పెట్టాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేయడం మీ వంటి వ్యక్తికి ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో మీ రాజకీయ విశ్లేషణలు ఎవరు గమనించినా కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇదే అంశం మీద మేము కొన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా కిందన జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన పేటీఎం సొమ్ముల కోసం ఎవరైతే ఊడిగం చేస్తారో చాలామంది వారిని కామెంట్ చేస్తూ ఉంటారో అటువంటి కామెంట్స్ మిమ్మల్ని ఉద్దేశించి వచ్చినప్పుడు కూడా కాస్త బాధగా అనిపించేదండి. ఎందుకంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, ప్రపంచంలో ఏ విషయాలనైనా కూడా చాలా చక్కగా విశ్లేషించగలిగేటువంటి నైపుణ్యం మీకు ఉంది. ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి అక్రమాల పుట్ట నుంచి పుట్టినటువంటి పార్టీ కోసం ఊడిగం చేయడం అంటే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుందండి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడినటువంటి మాటలు ఆయన్ని ఉద్దేశించి టార్గెట్గా చేస్తూ ఈయన చేస్తున్నటువంటి కొన్ని విశ్లేషణలు గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకు కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెసర్ నాగేశ్వర్ పొద్దున్న లేస్తే ఓ టీవీలో కూర్చుని కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటాడండి. అక్కడ ఒక యాంకర్ కూర్చుంటాడు. ఆయన అడిగేటువంటి ప్రశ్నలో ఎంతవరకు అథెంటిసిటీ ఉందనే విషయాన్ని కూడా కనీసం చెక్ చేసుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆయన ఏదో అడగడం, దానికి ఈయన స్ట్రైట్గా ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందండి వినే వాళ్ళకి. ఎందుకంటే యాంకర్ అడిగినటువంటి ఓ ప్రశ్న మర్యాదగా చెప్తే అర్థం కావడం లేదా, మీ వ్యవహార శైలి బాగాలేదు, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు అని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడంటే దానికి ఇమీడియట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకుని ఒక దిక్కుమాలిన విశ్లేషణ చేశారండి. అసలు అక్కడ సందర్భం ఏంటని మనం గమనిస్తే ఒక కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువచ్చారు. అయ్యా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కొన్ని సందర్భాల్లో ఇరకాటం పెడుతున్నారు, ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న వారికి కనీస సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నా కూడా వారి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి సంబంధించి మీ వైపు నుంచి ఒక డైరెక్షన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు అడిగితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కాస్త గట్టిగానే మందలించారండి అటవీ శాఖ అధికారులని. ఇదేమన్నా ఫస్ట్ టైం ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురు కావడం అంటే కాదు. గడిచిన కొద్ది కాలంగా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాస్త కఠినంగా మాట్లాడారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీ వేదికగా కూడా బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కూడా ఒకసారి చూసిన తర్వాత దాన్ని ఏ విధంగా అంత బ్లైండ్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ముందుకు తీసుకువెళ్లారనే అంశాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దామండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనం రోడ్స్ చేస్తున్నాం అధ్యక్ష, కరెంట్ లైన్ చేస్తున్నాం. ఫారెస్ట్ అనుకుంటుంది మేము వేరే ప్రభుత్వం అనుకుంటారు అధ్యక్ష. అటవీ శాఖ అధికారులు కాదు అధ్యక్ష, అందరూ అధికారులు మన రాష్ట్రం, మన దేశమైంది, ఇతర దేశాలు కారు. కానీ చిన్న 100 మీటర్ల రోడ్డు వేస్తామంటే అడ్డు పెడుతున్నారు అధ్యక్ష. మరి ఎప్పుడు అభివృద్ధి చెప్తారు? అటవీ శాఖలో అటవీలో ఉన్న గిరిజనులకి రోడ్డు వేయట్లేదు అధ్యక్ష, రోడ్లు అక్కర్లేదు అధ్యక్ష. చూశారు కదండి, బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అటవీ శాఖ అధికారులు గిరిజనులకు సంబంధించి లేదా గిరిజన ప్రాంతాల్లో ఏమైనా మినిమం ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా, ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే అంశం చాలా స్పష్టంగా చెప్పారండి. అలాంటి అంశమే మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వచ్చినప్పుడు అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నిజంగా మిమ్మల్ని పట్టుకుపోయి అక్కడ పెట్టినట్లయితే వాళ్ళ ఇబ్బందులు మీకు అర్థమవుతాయి అనేటువంటి కంటెక్స్ట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ అందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడారనే విధంగా అక్కడ యాంకర్ మాట్లాడడం, కనీసం ఆయన మాట్లాడినటువంటి అంశాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా ఆయన ఇచ్చినటువంటి లైన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏకపక్షంగా విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చిమ్మే ఆలోచనతో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి ఒక 2 లైన్స్ మీరు వినండి. ఒకటి, అందరూ పని చేస్తలేరు, తాను మాత్రమే పని చేస్తున్నాను అని
తన పని విధానం పైన ప్రజల మెప్పుడు పొందటానికి చూసారా ఎంత దుర్మార్గమైనటువంటి మాట. ఎవ్వరూ పని చేయట్లేదు, చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా నేను ఒక్కడే పని చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని ఆ రకమైనటువంటి కామెంట్స్ ద్వారా చేశారనే నీచమైన విశ్లేషణ చేశారండి ఈ మహా మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇంకో మాట కూడా మీరు వినండి. రెండవది, ప్రజల్లో అసంతృప్తి మొదలైంది కనుక ఈ అసంతృప్తి యాంటీ ఇన్కంబెన్సీ స్టేట్ లెవెల్లో సీఎం పైన రాకుండా ఉంటారు. ఎవరు చెప్పారండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీకు అసంతృప్తి మొదలైందనే? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి లేదా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పంపించినటువంటి దిక్కుమాలిన స్క్రిప్ట్లో అంశాలనే మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ రకమైనటువంటి దిగజారుడు విశ్లేషణలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేయాలనేటువంటి ఆలోచనతో మీ వంటి వ్యక్తి వ్యవహరిస్తున్నారంటే ఏ స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అమ్ముడుపోతున్నారా అనే సందేహం చాలా స్పష్టంగా ఇక్కడ కలుగుతోందండి. మరొక కామెంట్ ఇమీడియట్గా మనం చూసినట్లయితే ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందనేటువంటి కామెంట్ ఓవైపు ఈయన చేస్తూనే మరొక ఆస్పెక్ట్ మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి లేదు, అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తించలేకపోయారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకే ఘాటాన కట్టి చూపించేటువంటి ప్రయత్నం. ఇంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్న ఈ ప్రొఫెసర్ని చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలండి. ఇటువంటి వ్యక్తులు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంత దారుణమైనటువంటి విషయాన్ని చిమ్ముతున్నారనేది మరొక కోణం మనం చూసినట్లయితే ఈయన విశ్లేషణ సుమారుగా ఒక 7-8 నిమిషాల పాటు మాట్లాడారండి. ఆ మొత్తం కంటెక్స్ట్ ఒకసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా మాట్లాడినట్లయితే పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడరా? ఆ రోజు హోంమంత్రి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్కి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యల కారణం అనేటువంటి లింక్స్ పెడుతున్నారంటే ఏ విధంగా మోకాళ్ళకి బోడిగుండుకి ముడెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోందండి. అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ని మొత్తం రాష్ట్రంలో అందరూ మర్చిపోయినా కూడా ఇవాళకి కూడా ఈ విధంగా విషయం జమ్మడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ వాడుకుంటున్నారంటే చాలా దారుణం అండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్కి ఆ స్వేచ్ఛ ఇస్తున్నారు, కలెక్టర్స్తో అన్ని విషయాలు కూలంకషంగా చర్చిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనని ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి సారథులుగా కలెక్టర్లు నిలబడాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయన అనుకున్న విధంగా లక్ష్యాలను అచీవ్ చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీని ఎప్పటికప్పుడు ఆయన గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అంశాల్లో కూడా చీప్గా చిల్లరి విశ్లేషణలు చేసే ఈ తరహా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని చూస్తే నిజంగా సిగ్గుగా అనిపిస్తోందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా నిశ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.